నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక ఎప్పుడెప్పుడా అని చెప్పి అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదురు చూస్తున్నారు. రైతు బంధు విషయంలో కాస్త ఊరట కలిగించినట్టు కనిపిస్తుంది. 2 రోజులుగా రైతు బంధు కూడా పడుతున్నట్టుగా కొన్ని అకౌంట్ ఖాతాల్లోకి జమ అవుతున్నట్టు కూడా మెసేజ్లు వస్తున్నాయి. ఇంకా చాలా వరకు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటివరకు సుమారుగా 30 లక్షల వరకు ఇచ్చామంటూ కూడా గతంలో తుమ్మల నాగేశ్వరరావు గారు సంబంధిత శాఖ మంత్రి చెప్పడం జరిగింది. ఇక మరింతగా సుమారుగా 20 లక్షల మందికి ఇప్పటికే జమ అయినట్టు తెలుస్తోంది. ఇంకా చాలా వరకు సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల కుటుంబాలకి రైతు బంధు సాయం అందించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కేవలం ఒక 40 లక్షల వరకు మాత్రం అందినట్టుగా అక్కడక్కడ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా చాలా వరకు కూడా రైతు బంధు అనేది పెండింగ్లో ఉంది. ఇక ఈరోజు మరోసారి శుక్రవారం ప్రజావాణి కార్యక్రమం ప్రజాభవన్ దగ్గర పెద్ద ఎత్తున కొనసాగే అవకాశం ఉంది. ఇక దావోస్ వెళ్ళిన తర్వాత రేవంత్ రెడ్డి వేగంగా పెట్టుబడుల లక్ష్యంగా ముందుకు కొనసాగుతున్నారు. అనేక మంది బిజినెస్ మ్యాగ్నెట్స్తో కలుస్తున్నారు. అనేక సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. ఇక సుమారుగా ఇప్పటికే 37,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఎంఓయూలు సంతకం అయిపోయినాయి. అయితే మీరు చూస్తే కనుక 2-3 రోజుల నుంచి రేవంత్ రెడ్డి మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఆయనకి ఇంగ్లీష్ మాట్లాడడం రావడం లేదు. ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ ఛానల్కి ఇచ్చే ఇంటర్వ్యూలో తడబడుతున్నారు. న్యూక్లియర్ చైన్ రియాక్షన్ ఏదేదో మాట్లాడుతున్నట్టుగా ట్రోల్స్ వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడ విషయం ఏం గుర్తించాల్సిందంటే మన దేశ ప్రధాని మోదీ గారికి సైతం ఇంగ్లీష్ రాదు. ఇతర దేశాలకు పోతే అక్కడ ట్రాన్స్లేటర్ ఉంటారు తప్ప పెద్ద స్థాయిలో ఏం మాట్లాడలేరు. తెలంగాణకు వస్తే తెలంగాణ మాట్లాడుతున్నాడా, ఉర్దూ మాట్లాడుతున్నారా? ఆయనకు వచ్చే భాష హిందీ. మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి లాంగ్వేజ్ అది. సో తర్వాత తెలంగాణ రాష్ట్రం తెలుగు అనర్గళంగా మాట్లాడగలుగుతారు రేవంత్ రెడ్డి. అంటే భాషే ప్రామాణికంగా పెట్టుకుంటే మనం పరిపాలించేటువంటి పాలకుల్లో ఎవరు కూడా పూర్తి స్థాయి అన్ని భాష వచ్చిన వ్యక్తులు ఎవరు లేరు. సో ఇన్ఫాక్ట్ కేటీఆర్ గారు చదువుకుని ఉండొచ్చు, యూఎస్లో సెటిల్ అయ్యని జాబ్ చేసిన వ్యక్తి. సో ఆయనకి ఇంగ్లీష్ అనర్గళంగా వచ్చు. ఈ లాంగ్వేజే ప్రామాణికంగా తీసుకుంటే కనుక డెఫినెట్గా పాలకులు కానీ పాలన కానీ అంత ఏమంటారు అన్నిటి క్వాలిఫికేషన్స్తోనే రాజకీయాలకు రావాలని కనుక నిర్దేశించి ఉంటే సగం మంది మన దాంట్లో సగానికి పైగా గత ప్రభుత్వంలో అయితే ఖాళీ థంబ్ ఇంప్రెషన్ వాళ్ళు కూడా మంత్రులైన పరిస్థితి. సో అట్లా క్వాలిఫికేషన్ కనుక పెట్టుకుంటూ పోతే సగం మంది తుడిచిపెట్టే ప్రయత్నం. చదువుకున్న వాళ్ళు మేధావులు మాత్రమే ఇందుకు రావాలంటే సగానికి పైబడి అందరూ కూడా ప్రస్తుతం రాజకీయ నాయకులందరూ కూడా పక్కకు వెళ్లాల్సిందే. నేనేమంటున్నా అంటే గతంలో కేటీఆర్ గారు తన అనర్గళమైనటువంటి ఇంగ్లీష్ వాగ్ధాటిని ఉపయోగించి దావోస్కి వెళ్ళి 2023 తీసుకొచ్చిన పెట్టుబడులు 21,000 కోట్లు. అదే తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకొచ్చిన పెట్టుబడుల సంఖ్య సుమారు 40 కోట్లు రీచ్ అయింది. ఏకంగా ఒకే ఒక కంపెనీ అదానికి సంబంధించిన కంపెనీ ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు కూడా వక్రీకరిస్తూ ఒక రకమైనటువంటి ట్రోలింగ్ స్టార్ట్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు ఎక్కువ పెట్టి దాడి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద. ఇక్కడ నేనేమంటున్నా, ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం రేపటి రోజున బీఆర్ఎస్ పార్టీ తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసినా లేకుంటే గతంలో వాళ్ళు ప్రయత్నం చేసినా అదానిని మనం ఏం చేయాలి, హీఈస్ మోస్ట్ కరప్టెడ్ బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు. అది అమెరికా సంస్థ హిండన్బర్గ్ అనే సంస్థ గుర్తించి షేర్ల పరంగా తప్పిదాలు జరుగుతుందని గుర్తించి ఉండొచ్చు. కానీ ఆయనకు బిజినెస్ మ్యాగ్నెట్. నేను తెలంగాణ వాదిగా నా తెలంగాణ మీద ప్రాంత ప్రేమ, నా తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉన్న వ్యక్తిగా ఏమంటున్నా అంటే తెలంగాణ కావాల్సింది కంపెనీలు, పెట్టుబడులు, నిరుద్యోగత ఇక్కడ నుంచి ప్రారంభించడము, లేకపోతే మన సొంత రాష్ట్రానికి సంబంధించి నిధులు కాపాడుకోవడం, ఇవి కావాల్సి ఉంది. సో ఆ స్వార్థంతో నేనేం ఆలోచిస్తా, అదాని పెట్టుబడి పెట్టడం ఆలోచిస్తా తప్ప అదాని కరప్ట్ చేసిండా ఇంకేంటి ఆ తర్వాత సంగతి. ముందు నా కేవలం తెలంగాణ వారికి మాత్రమే నేను కాన్ఫిడెంట్గా ఆలోచిస్తే ఈ రకంగా ఆశిస్తా. అది పూర్తి భారతదేశం విషయానికి వస్తే అక్రమంగా అప్పరంగా అన్ని కాంట్రాక్ట్ ఆయన కట్టబెట్టడం రాగా ఏ ప్రభుత్వం చేయలేదు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేసింది కాబట్టి గుండు పిన్ నుంచి మొదలుకుంటే పై స్థాయి హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ దాకా ప్రతి ఒక్క కాంట్రాక్ట్ అదాని చెక్కు చోతలో ఉండమనేది వ్యతిరేకిస్తా. కానీ తెలంగాణలో పెట్టుబడి నేను స్వాగతిస్తున్నా ఒక తెలంగాణ వాదిగా. సో డెఫినెట్గా 37,000 నుంచి 40 కోట్ల వరకు పెట్టుబడులు రేవంత్ రెడ్డి సాధించగలంటే అది గొప్ప పురోగతి అని చెప్పుకోవచ్చు. మరి కంప్లీట్గా ఈ కంపెనీస్ ఎంఓయూ సైన్ చేసిన కంపెనీస్ అన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే డెఫినెట్గా శుభసూచకంగానే నిరుద్యోగతను కాస్తో కూస్తూ తగ్గించే విధంగా ప్రయత్నం ఉంటుంది. కానీ కేవలం పేపర్ల వరకు మాత్రమే గతంలో కేటీఆర్ గారు చేసినట్టుగా పేపర్ల ప్రకటన వరకు మాత్రం కాకుండా గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ అయితే బాగుంటుంది అనేది తెలంగాణ ప్రజల వాదన. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విశాఖకు సంబంధించిన మనీ లాండరింగ్ విషయంలో నిన్న ఈడీ ముందుకు హాజరైందట. ఇక ఈటెల రాజేందర్ పాపం 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయింది. రాజకీయంగా ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో కరీంనగర్ ఎంపీ పోటీపై క్లారిటీ ఇచ్చిండు. అక్కడ ఆయన చెప్పిన మాట ఏంటంటే సిట్టింగ్ స్థానానికే అధిష్టానం టికెట్ ఇస్తా అని చెప్పింది కాబట్టి ఇక్కడ కరీంనగర్లో టికెట్ రాకపోవచ్చు అన్నాడు. చాలా క్లారిటీగా ఉంది. ఇక మరోవైపు మల్కాజ్గిరి నుంచి తాను పోటీ చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. ఇదే అంశాలకు సంబంధించి వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన కథలు దానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు చూస్తే దానికి సంబంధించి హెడ్లైన్ చూస్తే కనుక
లాభాల సేద్యమే మా స్వప్నం, రైతులకు కార్పొరేట్ తరహా రాబడులు రావాలి, అన్నదాతలకు ప్రచారం అండగా నిలవాలి. ఎస్, ప్రతి పాలకుడు ప్రతి రాజకీయ నాయకుడు చెప్పేది అన్నదాతలు అని. కానీ నిజానికి రైతే రాజు అనేది ఒక స్లోగన్ లాగా మారిపోయింది. ఏమని? తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు, అదే యూనివర్సల్ ట్రూత్. తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు, పడమటిన అస్తమిస్తాడు అనేది ఒక యూనివర్సల్ ట్రూత్ ఎట్లా అయిపోయిందో, రైతే రాజు అనేది యూనివర్సల్ ట్రూత్గా అయిపోయింది. రైతు రాజు మాత్రమే ఒక స్లోగనే, కానీ నిజానికి రైతు రాజు అయ్యేది లేదు. ఏ పాలకులు వచ్చినా, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా, గతంలో బీఆర్ఎస్ ఉన్నా, కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఎన్డీఏ ఉన్నా, యూపీఏ ఉన్నా, రైతే రాజు అనేది కేవలం ఒక స్లోగన్గానే మారిపోయింది. ఇక ప్రతి ఒక్కరు రాజకీయం కోసమే రైతులు వాడుకుంటారు తప్ప నిజానికి రైతు బాగోగులు చూసేది, రైతు సంక్షేమ దిశగా ఆలోచించే ప్రభుత్వాలు ఇవి కూడా లేవు. ఇక యాదాద్రిపై విజిలెన్స్, కీలక పత్రాల స్వాధీనం, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులపై త్వరలో విచారణ. ఇక 2030కి విమాన ప్రయాణికులకు 30 కోట్లకు 2030 కల్లా 30 కోట్ల మంది విమాన ప్రయాణికులు అవుతారట. ఇక ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమే, కాంగ్రెస్ తరపున నామినేషన్లు దాఖలు చేసిన మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ 22న అధికారికంగా ప్రకటన. ఇక గర్భగుడి చేరిన అయోధ్య రామయ్య, ఆ తర్వాత విహారయాత్రలో విషాదం, బోటు తిరగబడి 12 మంది విద్యార్థులు, 2 టీచర్ల మృతి, గుజరాత్లోని పడోదరాలో ఘటన. ఇక అన్ని శాఖల్లో డిప్యుటేషన్లు రద్దు, ఈ నెలలోనే ఉత్తర్వులు జారీకి అవకాశం, ప్రస్తుతం 18,000 ఉద్యోగుల ఇతర శాఖల్లో ఉన్నట్టు గుర్తింపు. ఇక 29న పాఠశాల విద్యా కమిటీల ఎన్నిక. ఇక 21% పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్ల కొరత, నోటిఫికేషన్ లేక సబ్జెక్ట్ చదువు చెప్పడం పేరట. నేను ఒక ఆసరా అని ఒక సర్వే చేస్తే ఆ సర్వేలు ఏం వెల్లడైందనంటే, ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులను తీసుకొచ్చి 14-16 సంవత్సరాల విద్యార్థులు, అంటే 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ విద్యార్థులను పట్టుకొచ్చి 2వ తరగతి పాఠ్యపుస్తకం వచ్చి చదవమనంటే అందులో చదివే వాళ్ళ సంఖ్య 42%గానే ఉందట. అంటే లిటరసీ రేట్ అనేది మనకు పడిపోతున్నది. అంత నాణ్యమైన విద్యను అందిస్తున్నారు మన ప్రభుత్వ విద్యాలయాల్లో. మరి ఎడ్యుకేషన్లో వాళ్ళు క్వాలిఫైడ్ కాదా టీచర్స్ అని అంటే సూపర్ హైలీ క్వాలిఫైడ్, ఎంతో కాంపిటీషన్ ఫేస్ చేసి ఆ ఉద్యోగాన్ని సాధిస్తారు. కానీ ప్రభుత్వం ఉద్యోగం అనగానే అరే కాలు మీద కాలేసుకుని ఆరామ్స్ కూర్చోవచ్చిన అనే టైప్లో ఒకటి క్రియేట్ కాబడ్డది. కాబట్టి ఆ రకంగా ముందుకు పోతున్నారు తప్ప నిజంగా ప్రభుత్వ విద్య మీద పర్యవేక్షించేటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను పెంపొందించి కార్పొరేటీకరణానికి కేవలం పదాలకు వరకు మాత్రమే ఒక డ్రామా ముంగట ఒక కళ్ళకు కట్టినటువంటి ఒక ఇమాజినేషన్ చూపిస్తున్నారు తప్ప గ్రౌండ్ లెవెల్లో ఆ స్థాయిలో ఇంప్లిమెంటేషన్ కనుక ఉండి ఉంటే ఈ కార్పొరేట్ బళ్ళు నారాయణ, శ్రీ చైతన్య 1, 1, 2 ఉండకపోతుండే. నిజానికి ప్రభుత్వ విద్య అనేది ప్రజలకు చేరువైన సందర్భంలోనే మనం ఏమంటారు, నేటి బాలల రేపటి పౌరులు ఎట్టయితే బాలలు పౌరులు అని అంటే 100 రోజుల పని కాడ చేసుకునే దగ్గర గుణపం బట్టి మట్టి అవుతా పౌరులు రేపటి పౌరులు అవుతారా? చదువుకుంటూ అవుతారా? చదువుకొని తర్వాత ఏమైంది గొర్రెలు బారులు కాసుకోరు అని చెప్పి మళ్ళీ గొర్రెలు బారు వంచుతా అవుతారా పౌరులు? ఇక ఢిల్లీలో అదానితో కొట్లాట, దావోస్లో అలాయ్ బలాయ్, కాంగ్రెస్ ది అవకాశవాద దిగజాడు రాజకీయం, బారాస మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ సమీక్షలో కేటీఆర్. ఇక ఏడాదికి 12,629 కోట్లు మొత్తం ఎత్తిపోతల పథకాల విద్యుత్ వ్యయం. ఇది మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టుతో కలుపుకు అన్ని ఓవరాల్గా అన్ని విద్యుత్ ఏమంటారు దాన్ని ఎత్తిపోతల పథకాల లిఫ్టిగేషన్ ప్రాజెక్ట్స్కి 12,000 కోట్ల రూపాయల కరెంటు బిల్లు ఏడాదికి. ఇక ఈనాడు హెడ్లైన్స్ ఇవి. తర్వాత ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, రాముడు వచ్చాడు, అయోధ్య గర్భాలయంలోకి రాముడి విగ్రహం పవిత్ర నది జలాలతో అభిషేకించిన అర్చకులు, రామమందిరంపై పోస్టల్ స్టాంపుల విడుదల. ఇక 22న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ డే, 5 రాష్ట్రాల విద్యా సంస్థలకు సెలవులు, కోట్లకు సెలవులు ఇవ్వాలన్న సిజేఐకి బీసీఐ లేఖ. ఇక ప్రభుత్వ ప్రధాన సలహాదారుడిగా అభియం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీడలో బాధితులు, 16 ఏళ్లుగా ఇద్దరి మధ్య స్నేహబంధం, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా మండవ, 2 నేతలకు కేబినెట్ హోదా, మంత్రివర్గ సమావేశాలకు మండవ. ఇక 10 ఏళ్లలో ఏం జరిగింది, R&B పనులపై తవ్వకాలు, గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి నజర్. ఇక ఐటీఐలో ఉపాధి గ్యారంటీ, టీసీఎస్ సాయంతో నైపుణ్య శిక్షణ కేంద్రాలు. ఇక 50 ఐటీఐల్లో 1,500 కోట్లతో ఏర్పాటు, దావోస్లో ఖరారైన కీలక ఒప్పందం, ముఖ్యమంత్రి రేవంత్తో టాటా చైర్మన్ భేటీ. ఎయిర్ ఇండియా ట్రాన్సిట్ హబ్గా హైదరాబాద్. ఇక 230 కోట్లతో హెల్త్ కేర్ డివైజెస్ ప్లాంట్. ఇక 4వ రోజు పారిశ్రామికవేత్తలతో భేటీలో. ఇక రైతు ఆత్మహత్యలే పెద్ద సమస్య, రైతులు కార్పొరేట్ కంపెనీల లాభాలు గడించాలి. ఇది కేవలం రాజకీయం కోసం మాట్లాడినాం. నిజంగా అవుతారా రైతులు? నేను గతంలో ఉదాహరణ చెప్పిన మళ్ళొకసారి గుర్తు చేస్తే ఏంటంటే, మనం రోడ్డు పాయింట్ ఎక్కడన్నా ఈ హైవేల పాయింట్ పోతాం అంటే మొక్కజొన్న కంకి కింద ఎక్కడన్నా పక్క పంటి ఒక 2 భార్యాభర్తలు ముసలి వాళ్ళు అమ్ముకుంటూ ఉంటే
మనం ఏం అడుగుతాం పోయిన తర్వాత ఆ 20 రూపాయలు అంటే అమ్మ 5 రూపాయలకి ఇస్తావా అని అడుగుతాం. అదే మొక్కజొన్న కంకిని తీసుకొచ్చి 10-15 రోజులుగా ఫ్రిడ్జ్లో స్టోర్ తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో మాల్లలో షాపింగ్ మాల్లలో ఆ సూపర్ మార్కెట్లో పెడితే దాని మీద 80 రూపాయల స్టిక్కర్ వేసినారే ఇట్స్ వెరీ క్వాలిటీ విటమిన్ బాగుంటుందని తీసుకుంటాం. అదే ఎడికెళ్ళి వచ్చింది గరే భూమిలోకి వెళ్ళి వచ్చింది, ఇదే ఎడికెళ్ళి వచ్చింది గరే భూమిలోకి వెళ్ళి వచ్చింది. ఇక్కడ ఏమంటున్నా దళారులు దగాకోర్లు మాత్రమే లాభపడుతున్నారు రైతుల పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నారు. కానీ నిజానికి రైతుకు దొరికేది ఆ పరిగ మాత్రమే. అంటే మనం పంట మొత్తం తీసుకున్నాక మొత్తం పూర్తి స్థాయిలో దోచుకపోయినాక మిగిలిన ఆ మెతుకులు మాత్రమే రైతులు దొరుకుతుంది తప్ప నిజానికి రైతుల పేరు చెప్పుకొని బాగుపడేటువంటి రాజకీయాలు దళారులను రోజు రైతులు ఎప్పుడు కూడా బాగుపడే పరిస్థితి లేదు. కార్పొరేట్ లాగా కావాలట. కార్పొరేట్ లాగా ఎప్పుడైతారు? రైతులకు వాళ్ళు పండించిన పంట వాళ్ళు నిర్ణయించుకున్న రోజే కార్పొరేట్లు అవుతారు తప్ప గతంలో మా తాతల తండ్రులు ఇట్లే అనుకున్నారు కావచ్చు. ఏమని ఆర్ నారాయణమూర్తి సినిమాలు గద్దర్ లాంటి పాటలు పాడినప్పుడు మేము నిర్ణయిస్తాం కావచ్చు, మా భవిష్యత్ తరమే నిర్ణయిస్తాం అనుకున్నాం. ఇప్పుడు మేము అనుకుంటున్నామంటే రేపటి రోజున 10 సంవత్సరాల తర్వాత అయినా ఇంకొక 10 జనరేషన్ తర్వాత అయినా కూడా రైతు తను పండించే పంటకు ధర నిర్ణయిస్తున్న ఒక అపోహ మాత్రమే ఉంటుంది తప్ప నిజానికి అది ఎప్పుడు సాధ్యం కాదు. ఇక విమాన ప్రయాణికులు 30 కోట్లు 2030 నాటికి ఈ సంఖ్యను చేరుకుంటాం. ఎయిర్పోర్ట్ల సంఖ్యను 200కు పెంచుతాం. త్వరలోనే 2 గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు. భవిష్యత్తులో ప్రతి జిల్లాకు ఒక విమానాశ్రయం. డ్రోన్లపై 10,000 మంది మహిళలకు శిక్షణ. ఇక పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య హైదరాబాద్ నుంచి అమెరికాకు నేరుగా వెళ్లే విమాన సర్వీసులు నడపాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక బేగంపేట వింగ్స్ ఇండియా 24 ప్రారంభం. ఇక రేవంత్ అదానీ అలాయ్ బలాయ్. దొంగ అన్నావు, దావోస్లో ఎలా కలిశావు? కాంగ్రెస్ పార్టీది దిగజాడు రాజకీయం. ఇక్కడ రాజకీయంగా అన్న మాటకి కంపెనీల పరంగా మరి నిజంగా నాకు తెలిసి కేటీఆర్ గారు బహుశా ఏమనుకుంటారంటే రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాకపోయి అమ్మకి ఈడి దాకా పోయి 40,000 కోట్ల పెట్టుబడి పట్టుకొచ్చి నా ఇజ్జత్ పోతుందని చెప్పి ఒక రకంగా బాగా బాధపడి అక్కడ కంపెనీల గురించి కూడా నిజంగా తెలంగాణ రాష్ట్రానికి కంపెనీలు వచ్చినాయి, ఎస్ వి అప్రిషియేట్ యూ అని చెప్పి అప్రిషియేట్ చేయాల్సింది, లేదంటే కొన్ని సూచనలు చేయాల్సింది. కానీ పదే మన ఎవరిని అదానిని పట్టుకొని అదానిని కలిసిండు అని అంటే మీరు పొట్టు తిట్టినా అమిత్ షాని కలిసి వచ్చిరిపోయి మోదీ మెడల్ వంచుతాన కేసీఆర్ గారు పోయి మీరు అక్కడికే పోయి మళ్ళా అయ్యా బాంచన్ నాకు కేటీఆర్ గారికి ముఖ్యమంత్రి చేస్తాను అడిగినని చెప్పి మీ నాయన చెప్పిండని మోడీ చెప్పే. అంటే ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పటికీ మీరే బోంగా తెలంగాణ రాష్ట్రంలో ఇలా బాగుపడుతుంది, ఇక్కడ నిరుద్యోగుల సమస్య తీరుస్తాం, తెలంగాణ పెట్టుబడులు తీసుకొస్తామన్నప్పుడు ఒక మెట్టు దిగి అదాని కలిసి తప్పేమైంది? అదాని ఈజ్ అ వెరీ కరెక్టెడ్ బిజినెస్ మ్యాన్, అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. భారతదేశ వ్యాప్తంగా ఉన్న గుండు పిల్లి నుంచి మొదలుకుంటే విమానం తయారీ వరకు కూడా, యుద్ధ విమానాల తయారీ వరకు కూడా ప్రతి కాంట్రాక్ట్ ఆయన చేతుల్లో వెళ్ళడం అనేది బీజేపీ కేంద్ర సర్కార్ ఆయన కట్టబెట్టడం అనేది ఒక కరప్టెడ్ బిజినెస్ మ్యాన్గా చూడాలి. కానీ స్వార్థపరుడుగా నేను కనుక నా తెలంగాణ రాష్ట్రం గురించి మాత్రమే మాట్లాడితే నా తెలంగాణకు పెట్టుబడులు రావాలి, నా ఇక్కడ ఉద్యోగాలు రావాలి, నా నిరుద్యోగ సమస్య పోవాలి, కాబట్టి నేను అదానితో కలవడం అనేది ఏకీభవిస్తాను. ఇక 16 లోపు విద్యార్థులను చేర్చుకోవద్దు, తప్పుదో పట్టించే ప్రకటనలు వద్దు, డిగ్రీ కంటే తక్కువ విద్యార్హతలున్న ట్యూటర్ను నియమించుకోరాదు, విద్యార్థుల కోర్సు మధ్యలో వెళ్ళిపోతే ఫీజును 10 రోజుల్లో తిరిగి చెల్లించాలి. ఇక కోచింగ్ సెంటర్లకు కేంద్రం స్పష్టీకరణ, విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు. ఇక గుజరాత్లో బోటు బోల్తా 16 మంది మృతి. తర్వాత ఇరాన్పై పాక్ ప్రతీకారం. ఇక యాంటీబయాటిక్స్ రాస్తే కారణం చెప్పాల్సిందే, ఎందుకు అవసరమో ప్రిస్క్రిప్షన్పై రాయాలి. వైద్యులకు కేంద్ర ప్రభుత్వ ఆదేశం, మెడికల్ ఫార్మా సంఘాలకు DGHS లేఖ. ఇక యాంటీబయాటిక్ల విచ్చలవిడి వాడకంతో ఔషధాలకు లొంగని రోగకారక క్రిములు, లక్షల సంఖ్యలో రోగుల కన్నుమూత. ఇక తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో పొన్నం భేటీ. మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ను ఇంటికెళ్లి కలిసిన మంత్రి, ఇద్దరు కాంగ్రెస్లో చేరుతారని ఊహాగానాలు. ఇక దూరంగానే అన్నతో కలివిడిగా ఉండలేని షర్మిల, మేనలు నిశ్చితార్థానికి జగన్ భారతి. ఫోటో కోసం పిలిచాక ముందుకొచ్చిన షర్మిల. ఇక వేదికపై 1 నిమిషం జగన్ దంపతులు. రైట్ సరాకర్. కాంగ్రెస్తో టచ్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇక ఈడీ విచారణకు ఎమ్మెల్యే వివేక్, మనీ లాండరింగ్ కేసులో ప్రశ్నించిన అధికారులు. ఇక మల్కాజ్గిరి బరిలో ఈజల, సిట్టింగ్ స్థానాల నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ సోయం పోటీ. ఇక పాలమూరు టికెట్ ఆశిస్తున్న జితేందర్ రెడ్డి, అరుణ. ఇక భువనగిరి సీటుకు పోటీ పడుతున్న నేతలు. ఇక రాష్ట్రంలో బీజేపీ భారీ ప్రక్షాళన. వాళ్ళ జిల్లా అధ్యక్షుల్ని, మోర్చా అధ్యక్షుల్ని మార్చాల్సింది వారలం కాదని చెప్పి వాళ్ళ పాపం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఎవరైతే ఆ పదవుల నుంచి పక్కకు నెట్టబడ్డారో వాళ్ళకి ఫోన్ చేస్తే అన్న మార్చాల్సింది మమ్మల్ని కాదే, పోనీ డైరెక్ట్ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు పాపం. ఇక గర్భగుడిలోకి రామ్లల్లా. అయోధ్యలో గురువారం బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకొచ్చారు. 4 గంటల పాటు పూజలు నిర్వహించిన తర్వాత రామ్లల్లా విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చారు.
ఈ నెల 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో అయోధ్య నగరానికి సర్వంగా సుందరంగా అలంకరిస్తున్నారు. ఇక రోడ్ల వెంబడి కలర్ఫుల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. సిటీ అంతటా రామ మందిరం, రాముడు, రామనంది తిలకం ఫోటోలు పెట్టారు. ఇక రిటైర్డ్ అధికారులు ఎంతమంది అంటే సుమారుగా గత ప్రభుత్వంలో రిటైర్డ్ అయినప్పటికీ విధులు కొనసాగుతున్న వ్యక్తులు ఎంతమంది? 1049 మంది అధికారులు రిటైర్డ్ అయినప్పటికీ తిరిగి అదే శాఖలో కొనసాగుతున్నారు. మరి ఇంతటి అవసరం వచ్చిందా తెలంగాణ రాష్ట్రంలో? రిటైర్డ్ అయిన పదవుల్లో కొనసాగుతున్నారంటే కొత్త వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ ఎందుకు వెళ్ళదు తెలుసా మీకు? ఒకవేళ రిటైర్డ్ అయిపోతే ఆయనకు రావాల్సినటువంటి హక్కులు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ పెన్షన్ కనుక ఉంటే పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన సెటిల్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ పైసలను దండగా వాళ్ళనే ఉంచుతాయి. ఉద్యోగాలు ఇప్పుడు ఇస్తే వాళ్ళు ఉద్యోగాలకు జీతాలు ఇవ్వాలి, ఉద్యోగాలకు ఖర్చు పెట్టాలి, కొత్త ఉద్యోగాలకి ఇవన్నీ పోవద్దు. ఇటు వీళ్ళకి పెన్షన్ ఇవ్వద్దు, వీళ్ళకి ఇవ్వాల్సిన సెటిల్మెంట్ ఇవ్వకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా ఏం చేయాలంటే ఒకే ఒక సొల్యూషన్, వీళ్ళు టర్మ్ అయిపోయినా సరే టర్మ్లో కొనసాగించవచ్చు. ఒక్కొక్కరు సుమారుగా 65-70 సంవత్సరాలు వచ్చినా కొనసాగుతున్నారట ఉద్యోగాలను ఇంకా కూడా. తర్వాత వింగ్స్ ఇండియా షురు అంటే ఒక వార్త. తర్వాత గుజరాత్లో పడవ బోల్తా 12 మంది స్టూడెంట్ల మృతి. ఇక టీఎస్పీఎస్సీకి కొత్త బాస్ ఎవరు? ముగిసిన అప్లికేషన్ ప్రాసెస్. చైర్మన్ రేస్లో 2 ప్రొఫెసర్లు, 2 ఐపీఎస్లు. దావోస్ నుంచి సీఎం రాగా నిర్ణయం తీసుకునే ఛాన్స్. ఇక ధరణిలోకి చొరబడి భూముల మేత. కలెక్టర్ సీసీఎల్ఏ అప్రూవల్ లేకుండానే స్థలాల వివరాల్లో మార్పులు. ఇక కట్నం కోసం భార్యను చంపిన భర్తకు ఉరిశిక్షనట. హైదరాబాద్ పాత బస్ చెందిన ఇమ్రాన్ ఉల్ హక్ 30,000 కట్నం, 30,000 కోసం భార్యను చంపిండా. ఇక 13 రోజుల్లో ఎఫ్సీఐకి బియ్యం ఇవ్వాల్సిందే, లేదంటే మిల్లర్లకు 25% పెనాల్టీ. సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్. ఇక హంతకులే సంతాప సభ పెట్టినట్టున్నది. సర్పంచ్ బిల్లుపై గలం విప్పుతానన్న కేటీఆర్కు మంత్రి పొన్నం కౌంటర్. బీఆర్ఎస్ హయాంలోనే 1,100 కోట్ల బిల్లు పెండింగ్ పెట్టిండ్రు. 20 మంది సర్పంచ్ల ఆత్మహత్యలకు ఆనాటి సర్కారే కారణమని ఫైర్. చేనేత కార్మికులపై మొసలి కన్నీళ్లు ఆపాలంటూ సంజయ్కి చురకలు. ఇక ప్రభుత్వంపై 6 నెలల్లోనే జనం తిరగబడతారు. ఇప్పటికీ అనేక వర్గాల అసంతృప్తి నెలకొన్నదన్న మాజీ మంత్రి కేటీఆర్. ఇక పెద్దల సభకు చిన్నోడు 31 ఏళ్లకే మండలికి బల్మూరి వెంకట్. అతి చిన్న వయసులో ఎన్నికైతున్న నేతగా రికార్డు. నామినేషన్లు దాఖలు చేసిన బల్మూరి, మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరి ఎన్నిక ఏకగ్రీవం 22 అధికారిక ప్రకటన. రైట్, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి, తెలంగాణ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారుగా చూసుకుంటే ఇంత పిన్న వయసులోనే మండలి సభకి, ఎందుకంటే మండలి చూస్తే కనుక ఎక్స్పర్ట్స్, గవర్నర్ కోటలు చూస్తే ఒక సబ్జెక్ట్ మీద నిష్ణాతులైన వ్యక్తులు కావచ్చు, లేకుంటే కొన్నిసార్లుగా రాజకీయంగా ఉద్దండులు అయిపోయి తలబండి నేతలు మాత్రమే మండలికి పోయి అక్కడ పెద్దల సభగా చెప్పబడుతుంది. అలా చట్టాలకు సంబంధించి రూపకల్పన కావచ్చు, కొన్ని సూచనలు సలహాలు చేస్తూ ఉంటారు అసెంబ్లీకి. అటువంటి సభలో మొట్టమొదటిసారిగా పిన్న వయస్కుడిగా 31 సంవత్సరాల వయస్కుడిగా వెంకట్ బల్మూర్ అక్కడికి చేయడం అని ఒక రకంగా ఆయన యూత్కి ఒక రోల్ మోడల్. ఎందుకంటున్నా అంటే సోషల్ మీడియాలో సైతం ఉద్యమం చేసిండు ఆయన. డిఫరెంట్ కోణమైనదంతా కూడా అగ్రెసివ్గా, టెర్రఫిక్గా ఎక్కడికైనా పోగలుగుతాడు. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఒకనొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అట్టడుగున ఇక ఏం చేయలేని పరిస్థితి నేపథ్యంలోనే హుజురాబాద్ ఉప ఎన్నికల అక్కడ స్థానికంగా ఉండే అనేక మంది టికెట్ ఆశించి ఉండొచ్చు. అవసరమైతే ఒక హేమాహేమి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పేరొందిన వ్యక్తులు కూడా అక్కడ పోటీ చేసి ఉండొచ్చు. కానీ ఎవ్వరూ ధైర్యం చేయలే ముందుకు రావడం కోసం. కానీ నేను సైతం పోతా అని చెప్పి అటువంటి స్థానంలో కూడా ఉప ఎన్నికల్లో పోటీ చేసిండు వెంకట్ బల్మూర్. కానీ చివరాఖరణ ఏమైంది, అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త పక్కకు పెట్టినప్పుడు కూడా అట్లాస్ట్ ఆయనకు రావాల్సిన సముచిత స్థానమే దొరికింది. 10 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం ఒక ఎత్తు అయితే ఆ తర్వాత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీని ఒక రకంగా ఇరికాటంలో పెట్టడంలో, బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడంలో తన ప్రాణం సైతం లెక్క చేయకుండా పక్క ఎముకలు ఇరిగినాయి. తర్వాత ఏంది కరోనా పీపీఈ కిట్లు కొన్ని 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో పీపీఈ కిట్లు తీసుకొచ్చి ప్రగతి భవన్ గేటు దునికి లోపలికి పోయిండు. ప్రగతి భవన్ గేటు దునికి లోపలికి పోయిన ఏకైక వ్యక్తి ఆయననే. సో ఈ రకంగా అనేక ప్రయత్నాలు చేసిండు. చివరికి కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఒక కార్యకర్తకి, ఆయన ఒక సామాన్య కార్యకర్త నుంచి ఎన్ఎస్సీ అధ్యక్షుడు, ఇప్పుడు ఎమ్మెల్సీ. ఇక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గెస్ట్ హౌస్ శిఖం భూమిలోనే కట్టినం. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అక్కడే ఆలయం కాంప్లెక్స్ కూడా కట్టినం. ఎవరో పిటిషన్ వేస్తే నాపై కేసు పెడతారా అని ప్రశ్న. ఇక మా లెక్కలన్నీ పక్కా, మా సంస్థలో ఎక్కడ అక్రమాలే. వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం మిషన్ భగీరథ అవినీతిని పట్టించుకోకుండా మాకు నోటీసుల, రాజకీయ కక్షతో తమపై కేసులని ఫైర్. ఇక తొలి వెలుగు విషయానికి వస్తే పెట్టుబడులు 40,000 కోట్లు.
తెలంగాణకు కొనసాగుతున్న కంపెనీల ఫ్లో 1500 కోట్లతో టాటా గ్రూప్ రెడీ 231 కోట్లతో ముందుకొచ్చిన సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ గ్రూప్ క్యూసెంట్రియా ప్రతినిధి ఎల్లమర్తితో మంత్రి శ్రీధర్ బాబు భేటీ దావోస్ నుంచి లండన్కు సీఎం రేవంత్ ఇక అన్నా చెల్లెల ఎడమొహం పెడమొహం బాలయ్య వర్సెస్ జూనియర్ అంటూ ఒక వార్త తర్వాత కాళేశ్వరంలో మెగా అవినీతి బట్టబయలు అస్తవ్యస్తంగా పంప్ హౌజులు బ్యారేజీలు నదీ ప్రవాహం దిగువ నిర్మాణాలు మొత్తం నాసిరకం మోటార్లు పరికరాలు క్షేత్రస్థాయిలో విజిలెన్స్ తనిఖీలు లోపాలపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక భారీగా నష్టమన్న విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ ఇక అద్దంకి కోసం ఆందోళన అవమానించారంటే అనుచరుల ఆవేదన ట్యాంక్ బండ్ పై మాల మహానాడు నిరసన మెదక్లో సెల్ టవర్ ఎక్కిన కార్యకర్తలు ఇక్కడే కాదు ఆయనకి నేను ఎక్కడ చూసినా అంటే కర్ణాటక అనుకుంటే బహుశా కర్ణాటకకు సంబంధించి అద్దంకి దయాకర్కి సంబంధించినటువంటి అభిమాన సంఘం సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు ఆయన కూడా చిరంజీవి ఆయన పేరు ఆయన కూడా పెద్ద ఎత్తున ఫైర్ అయ్యిండు ఎస్ ఎందుకు చివరి దాకా పేరు చెప్పి అవమానపరచండి వాస్తవానికి చివరి దాకా ఆయన పేరు వచ్చిన మాట వాస్తవం దాదాపు ఖరైన విషయం వాస్తవం అనూహ్యంగా తెర మీదకి వచ్చిందే మహేష్ గౌడ్ పేరు కూడా 10 సార్లు మనం చాలా వరకు చెప్పుకున్నాం అక్కడ మనం అద్దంకి దయాకర్ పేరు కూడా చెప్పుకున్నాం బీసీ నుంచి ఒకరు తర్వాత ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒకరు అనేది కానీ చివరి నిమిషంలో బల్మూర్ వెంకట్ పేరు ప్రతిపాదన అనేది అద్దంకి దయాకర్ పేరును తొలగించి ఆ ప్లే స్థానంలో అంటే అక్కడ చివరి నిమిషంలో రావడం అనేది కొంత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని ఏదేమైనప్పటికీ కూడా అద్దంకి దయాకర్ డెఫినెట్గా రేవంత్ ఒక టీంలో కోర్ పర్సన్ ఆయన డెఫినెట్గా ఒక సముచిత స్థానం కల్పిస్తారని మనకున్న సమాచారం మేరకు వరంగల్ ఎంపీగా డెఫినెట్గా రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అద్దంకి దయాకర్ వరంగల్ ఎంపీగా పోటీ చేసే అవకాశం కూడా ఉందట ఇక 6 నెలల్లో తిరుగుబాటు రేవంత్ సర్కార్కు ప్రజల చేతిలో పరాభవం అదాని ఇప్పుడు ఆత్మీయుడయ్యాడా కేసీఆర్ ఫస్ట్ మీటింగ్ ఎమ్మెల్సీలతోనే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు ఎందుకంటే ఇప్పుడు ఏ చట్టం రూపొందించాలన్నా అసెంబ్లీ మండలి రెంట్లో కూడా ఆమోద ముద్ర వేయాలి సో ఇప్పుడున్న పలంగా తెలంగాణ రాష్ట్రంలో 40 ఎమ్మెల్సీ స్థానాలు ఉంటే ఈ 40 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీలో భాగంగా తర్వాత ఇంకొకటి ఇండిపెండెంట్ ఆయన ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా ఉండిపోయిన టీచర్స్ ఎమ్మెల్సీలలోనే ఇక కాంగ్రెస్కి ఇప్పుడు జీవన్ రెడ్డి 3 ఎమ్మెల్సీలు సో ఓవరాల్గా ఏమైంది 1 1 3 మొత్తం 6 బోంగా మిగిలిన 34 కూడా ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినవి సో వీళ్ళు అసెంబ్లీలో ఏదైనా చట్టం తీసుకొచ్చినా ఇంకేదైనా రూపకల్పన చేయాలా డిస్కషన్ పెట్టాలన్నా శాసన మండలిలో కూడా డిస్కషన్ చేయాలి దానికి సంబంధించి చట్టాన్ని ఆమోద ముద్ర వేయాలి సలహాలు సూచనలు చేయాలి కాబట్టి అధిక సంఖ్యలో బీఆర్ఎస్లు ఉన్నారు సో వీళ్ళు కనుక కాంగ్రెస్ వైపు తిరిగి వెళ్లకుండా కాంగ్రెస్ వైపు తిరిగి వెళ్తే ఏమవుతుంది వీళ్ళకి మెజారిటీ వస్తుంది సో 40 మంది 20 మంది కనుక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నట్టయితే డెఫినెట్గా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది మండలిలో కూడా యాక్సెప్టెన్స్ ఉంటుంది కాబట్టి ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది ఫర్దర్గా సో దాన్ని అడ్డుకట్ట వేసేందుకే కేసీఆర్ ఏం చేస్తుండే ఫస్ట్ మీటింగ్ ఎమ్మెల్సీలతోనేనట వాళ్ళతో ధైర్యం చెప్పాలి కదా బిడ్డ మీరేం కాదు నేను చూసుకుంటా అని చెప్పాలి కదా ధైర్యం చెప్పడానికి వస్తున్నాడు ఎంత ధైర్యం చెప్పినా ఏం చెప్పినా 5 సంవత్సరాల దాకా వాళ్ళు మాత్రం సైలెంట్గా ఉండలేరు కదా అలా వాళ్ళు చేసుకుంటారు ఇక స్థానిక సంస్థల ఎమ్మెల్యేలు ఉన్నాయి 2 గవర్నర్ కోట ఎమ్మెల్యేలు అంటే ఉమారుగా మళ్ళొక 3 వచ్చే అవకాశం ఉన్నది సో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సంఖ్య 6 పెరిగే అవకాశం ఉన్నది సో అట్లా పోతూనే ఉంటుంది ఇక ఫ్రీ బస్సు క్యాన్సిల్ ఆర్టీసీ చర్యల రాజ్యాంగ వ్యతిరేకం హైకోర్టులో పిలివేసిన ప్రైవేట్ ఉద్యోగి వెంటనే నిలిపివేత ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి 2 పురుషులపై వివక్ష చూపడమే ప్రభుత్వ ఆర్థిక భారం భరించని అన్యాయం ప్రతిపాదులుగా ఆర్టీసీ రాష్ట్ర కేంద్ర రవాణా శాఖలు ఇక ఆర్టీసీ ఫ్రీ మహిళలకు సంబంధించి బస్సు ఇవ్వద్దని చెప్పి అడుగుతున్నారట ఒక్కసారి కమ్యూనిటీలో పోలు పెడదాం ఫ్రీ బస్ అనేది మహిళలకు ఇబ్బందికరంగా ఉన్నదా ఫ్రీ బస్ అనేది మహిళలకు ఇబ్బందికరంగా ఉన్నదా ఏకంగా ఈ అంశాన్ని గురించి ఆర్టీసీ బస్సులో మంచిగా ఉన్న సవలతులు అని చెప్పి మన హరీష్ రావు మాట్లాడుతున్నాడు ఒకసారి వీడియో చూపిస్తాం మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్నది ఇది ఇంకా బస్సులు పెంచండి ఇంకా మారుమూల ప్రాంతాల్లో చాలా ఊర్లకు బస్సులు పోతలేవు అక్కడ కూడా బస్సులు వేయండి మంచిదే ఉచిత బస్సు మంచిదని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చేస్తారు ఏమో జరిగిపోతాను ఉచిత బస్సు వల్ల ప్రాణాలు పోతున్నాయని చెప్పి అంటే ఏదైనా గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ అప్పుడు ఉచితం అన్న తర్వాత ప్రజానికం ఏం చేస్తారు అంటే కొంత మేరకు వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ఆ దిశగా మీరు ఏం చేయాలి
ప్రభుత్వానికి సలహాలో సూచనలో మీ స్థాయిలో మీరు ఏమైనా హెల్ప్ చేస్తే చేయగలగాలి, కానీ పూర్తిగా దాన్ని కొట్టివేయాలి, దాన్ని తీసేయాలంటే ఏదో లేనటువంటి దాన్ని కావాలని సృష్టించినట్టుగా కనిపెడుతోంది. ఇక నమస్తే తెలంగాణ, రాష్ట్రాలకు ఇచ్చే నిధులు కోత పెట్టండి. 2014లో ఫైనాన్స్ కమిషన్పై మోదీ ఒత్తిళ్లు. ది రిపోర్ట్స్ కలెక్టివ్ అల్ జజీరాలో కథనం. 2014 నుంచి రాష్ట్రానికి ఇచ్చే విషయంలో కోతలు పెట్టండి అని చెప్పిందట ఆయన. తర్వాత ఎవరు అప్పటి చైర్మన్ వైవి రెడ్డి ఒక మ్యాగజైన్లో రాసినటువంటి కథనం ప్రకారంగా బయటకు వచ్చిందట ఈ వార్త. ఇక ప్రిస్క్రిప్షన్ ఉంటేనే యాంటీబయాటిక్స్, తర్వాత రేవంత్ చెలగాటం, హైకమాండ్కు ప్రాణ సంకటం. అదానితో కాంగ్రెస్ దొంగాట, ఢిల్లీలో రాహుల్ విమర్శలు, దావోస్లో రేవంత్ ఆలింగనాలన్న కేటీఆర్. ఇక 16 ఏళ్ల లోపు వారిని చేర్చుకోవద్దు. తర్వాత అందరికీ 12,000 కుదరదు, ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి. అయితే ఆటో డ్రైవర్లకు సంబంధించి సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పారు కదా, దానికి సంబంధించిన అంశం తెర మీదకి వచ్చింది. ఇక గుజరాత్లో పడవ బోల్తా 14 మంది దుర్మరణం. ఇక తెలంగాణ జల విద్యుత్కు కేఆర్ఎంబీ గండం, కృష్ణా బోర్డు పరిధిలోకి శ్రీశైలం సాగర్ జల విద్యుత్ కేంద్రాలు. ఇక ఇరాన్పై పాక్ ప్రతీకార దాడి అంటూ ఒక వార్త హైలైట్గా ఉన్నది. ఫ్రీ బస్ అనేది మహిళలకు ఇబ్బందికరంగా ఉన్నదా? ఎందుకంటున్నా అంటే ఆయన ఒక వ్యక్తి పిటిషన్ వేసిండు, ప్రైవేట్ ఏమున్నది కానీ అద్దన్నా కాదన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీను ప్రతిపక్షాలు ఇంకా ఇతరత్ర వ్యక్తులు ఏమంటారు అంటే బీఆర్ఎస్ పార్టీయే పిటిషన్ వేయించిందని అంటారు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షాల పార్టీ అదే కాబట్టి. సరే బీఆర్ఎస్ పార్టీ నాయకుడా ఇంకెవరు పక్కన పెడితే ఒక వ్యక్తి అయితే హైకోర్టులో పిటిషన్ వేసిండు, ఏమని వెంటనే ఉచిత బస్సు రద్దు చేయాలి, ఉచిత బస్సు అనేది వెంటనే రద్దు చేయాలనేది చెప్పిండు. ఫ్రీ బస్ అనేది మహిళలకు ఇబ్బందికరంగా ఉందని మనం కమ్యూనిటీలో పోలు పెట్టినాం. మీ యొక్క అభిప్రాయం తెలియజేసే ప్రయత్నం చేయండి.